మనం ఎప్పుడు వినే మాట ఆడపిల్లకు స్వేచ్ఛ ఎందుకు? అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి? ఇష్టం వచ్చినట్లు తిరగడమా? లేక మన జీవిత నిర్ణయాలను మనం తీసుకునే హక్కు కలిగి ఉండటమా? మనం వేసుకునే బట్టలు, మనం చేసే ఉద్యోగం, చివరికి మనం ప్రేమించే వ్యక్తి కూడా మనం ఇష్టం కాకుండా పక్క వాళ్ళ నిర్ణయం అయినప్పుడు మన ఉనికికి అర్థం ఉంటుందా? సరిగ్గా ఇదే ప్రశ్నను 4 దశాబ్దాల క్రితమే సమాజం గొంతు పట్టుకుని అడిగింది ఓల్గా గారి స్వేచ్ఛ. ఈ నవలలో ప్రధాన పాత్ర పేరు అరుణ. ఒక మధ్యతరగతి అమ్మాయి. సమాజం చెప్పినట్లుగా చదువుకొని ఇంట్లో వారు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుంది. కానీ అసలైన సంఘర్షణ అక్కడే మొదలవుతుంది. అరుణ భర్త ప్రకాష్ చదువుకున్నవాడే అయినా తన భార్య తన ఇష్టాలకు అనుగుణంగానే నడుచుకోవాలని కోరుకుంటాడు. ప్రేమ పేరుతో ఆమె వ్యక్తిత్వాన్ని అణిచివేయడం మొదలు పెడతాడు. ఈ నవలలో టర్నింగ్ పాయింట్ అరుణ తన శరీరంపై తనకు ఉన్న హక్కు గురించి మాట్లాడటం. తన ఎప్పుడు తల్లి కావాలి, తన జీవితం ఏ దిశలో వెళ్ళాలి అనేది తన ఇష్టమేనని ఆమె గట్టిగా నమ్ముతుంది. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె బంధాలను, సమాజాన్ని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది. అరుణ మన ఇంట్లో ఉండే అమ్మ లాంటిదో, అక్క లాంటిదో కాదు. అరుణ మనలో అణిచివేయబడిన ఒక గొంతు. తను నమ్మిన ప్రేమ, తను కట్టుకున్న సంసారం అన్నీ తనని ఒక వస్తువులో మారుస్తున్నప్పుడు తను పడిన వేదన వర్ణనాతీతం. అరుణ అడిగింది విలాసాలు కాదు, అడిగింది కేవలం మనుషుల మధ్య మనిషిగా బ్రతికే హక్కు. నా ఆలోచనలకు విలువ లేనప్పుడు, నా శరీరం పైన నాకే అధికారం లేనప్పుడు ఈ బంధాలన్నీ ఒక బంగారు పంజరం కాదా అని ఆమె ప్రశ్నించినప్పుడు మన గుండె బరువెక్కుతుంది. ఈరోజు మనకు స్వేచ్ఛ ఉంది అనుకుంటున్నాం. మనకు నచ్చిన చోటికి వెళ్ళొచ్చు, నచ్చినవి కొనుక్కోవచ్చు. కానీ నిజంగా మనం స్వేచ్ఛగా ఉన్నామా? ఇప్పటికీ ఎంతోమంది అమ్మాయిలు వద్దని చెప్పలేక ఇష్టపడని బంధాల్లో ఉంటూ సమాజం ఏమనుకుంటుందో అని తమకిష్టమైన కళను చంపేసుకుంటున్నారు. అరుణ స్వేచ్ఛ కోసం వెతికిన ప్రయాణం కేవలం ఒక స్త్రీకి సంబంధించింది కాదు. అది ప్రతి మనిషికి తన ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం. నవల చివరలో అరుణ ఒక మాట అంటుంది. స్వేచ్ఛ అంటే ఒంటరితనం కాదు, మనల్ని మనం కనుగొనటం. ఈ నవల చదువుతుంటే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ ఆ నీటి వెనుక ఒక ధైర్యం పుడుతుంది. అవును, నేను ఇంకొకరి నీడలో బతకడానికి పుట్టలేదు. నా జీవితపు పుటల మీద నా సంతకమే ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో అరుణ మనకు నేర్పిస్తుంది. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో మీ వాటా ఎంత? మీ మనసు చెప్పే మాటను మీరు వింటున్నారా? ఈ కథ అరుణది కాదు, ఇది మీది, నాది, మనందరిది. ఒక్కసారి స్వేచ్ఛ చదవండి, మీ లోపలి అరుణతో మాట్లాడండి. చదివాక మీలో కలిగిన ఆలోచనలను నాతో కామెంట్స్లో పంచుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.